బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రోల్ అవుతున్నాడు. అసలు తను ఫీమేలా, మేలా, గేనా, ట్రాన్సా అని చాలా వరకు కామెంట్స్ ఉన్నాయి. అంటే జనరల్గా అయితే మేము ఇంటర్వ్యూస్ చేసే వరకు లేడీ గెటప్ లేదంటే ట్రాన్స్ వాళ్ళనో అలా ఉంటారు. మరి మీరేంటో నాకు క్లారిటీ లేదు. ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని. క్లారిటీ ఇవ్వడానికి అసలు ఏముంది? వాట్స్ దేర్ టు గివ్ అ క్లారిటీ అబౌట్ సమ్వన్? కదా ట్రోలర్స్ ఏమంటారంటే వాళ్ళు ట్రోల్ చేయబట్టే నువ్వు ఇంటర్వ్యూకి వచ్చి కూర్చున్నావు అని అంటారు. మళ్ళీ వారికి ఏం సంబంధం చెప్తావు? ఇఫ్ దే ఆర్ గెటింగ్ ట్రోల్డ్, వాళ్ళు ఎందుకు ఫేమస్ అవ్వట్లేదు? అయితే వాళ్ళ మొహాలు పెట్టుకొని ట్రోలింగ్ చేసుకోవచ్చు కదా. ఎవరినైనా ఎలా చేసుకొని ఏం చేస్తారు? మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారు? నాకు మ్యారేజ్ ఇస్ ఓన్లీ ఫర్ రీప్రొటెక్షన్ అని మీరు అనుకుంటున్నారా? అని నేను అనుకుంటున్నా. అంటే ఓన్లీ మిమ్మల్ని గంగిరెద్దులాగా ఒక మ్యారేజ్ చేసేసి మీ దగ్గర బిడ్డల్ని కండడానికి మీ ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ చేస్తారు. సిస్టమ్ అలానే ఉంది. ఇప్పుడు వాయిస్ మేల్ ఫీమేల్ రెండు వస్తుంది. ఒకసారి మేల్. హలో హలో మేల్లోనే ఇంటర్వ్యూ చేద్దాం కొంచెంసేపు. నీకు ఫ్రెండ్షిప్లో బాయ్సా గర్ల్సా? ఫ్రెండ్స్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరే ఉన్నారు ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే. బికాస్ నా స్కూలింగ్ అంతా కూడా మా మదర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నీ లైఫ్లో పెయిన్ఫుల్ అంటే ఏమన్నా ఉందా? మా మదర్ ఎక్స్పైర్ అవ్వడం నాకు పెయిన్ఫుల్. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రోల్ అవుతున్నాడు. అసలు తను ఫీమేలా, మేలా, గేనా, ట్రాన్సా అని చాలా వరకు కామెంట్స్ ఉన్నాయి. సో ఇవాళ అయితే మన ముందు ఉన్నాడు పూర్తి విషయాల్లో తన జెండర్ గురించి కానీ ఇంకా తన లైఫ్ స్టైల్ కానీ. హాయ్ సిద్ధార్థ. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నారు. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? 12th అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ. 12th స్టాండర్డా? యా. ఓకే, 12th అంటే ఏమనుకోవాలి. ఓకే, అంటే ఇంకా మీరు స్టడీయింగే అయితే. జనరల్గా ఇప్పుడు ఈ మధ్య అయితే మొన్నటిదాకా బాగా ట్రోల్ అయ్యారు మీరు. మీ ఫేస్ వరకు ఒక లుక్ ఉంటే మీ బాడీ ఆర్ట్ మాత్రం ఇంకొక లుక్ ఉంటుంది రీల్స్ వరకు చూసుకుంటే. మరి లేడీ గెటప్పా మీరు ఏమన్నా, లేదంటే జెండర్ చేంజ్ ఏమన్నా ఉందా? ఏం లేదు. మరి ఏమంటారు? ప్రాబ్లం ఏమంటారు? ప్రాబ్లం ఏం లేదు. మీకు ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ. వై? ఒక దానిలో బియర్డ్ ఉంది, యా, అంతా ఉంది, బాయ్ షర్ట్ కూడా ఉంది. ఇంకొక దగ్గరకు వచ్చేసరికి ఇంకా వాయిస్ చేంజ్, మొత్తం చేంజ్, గెటపే చేంజ్. అంటే జనరల్గా అయితే మేము ఇంటర్వ్యూస్ చేసే వరకు లేడీ గెటప్ లేదంటే ట్రాన్స్ వాళ్ళనో అలా ఉంటారు. మరి మీరేంటో నాకు క్లారిటీ లేదు. ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని. క్లారిటీ ఇవ్వడానికి అసలు ఏముంది? వాట్స్ దేర్ టు గివ్ అ క్లారిటీ అబౌట్ సమ్వన్? వాయిస్ కాదు, ఓకే, నాట్ యువర్ వాయిస్. రైట్ గా లైక్ ట్రాన్స్జెండర్ అవ్వాలనుకోవట్లేదు. ఐ కెన్ గెస్ యువర్ క్వశ్చన్స్ వెరీ వెల్. ఐ డోంట్ వాంట్ టు బి అ ట్రాన్స్. ఐ డోంట్ వాంట్ టు బి అ గే. నేను క్వశ్చన్ అడుగుతాను కదా. ఓకే, జెండర్ ఏంటి? వాట్ డు యు మీన్ బై జెండర్? మేలా, ఫీమేలా, ట్రాన్సా? నెదర్ ఆఫ్ దెమ్. ఓకే, ఐ థింక్ మై సెల్ఫ్ యాజ్ అ క్వేర్. యూ కెన్ బి ఎనీథింగ్ యూ వాంట్. కొంచెం తెలుగులో మాట్లాడితే మా తెలుగు వ్యూవర్స్ కి బాగా అర్థమవుతుంది. క్వేర్ ని తెలుగులో ఏమంటారు సీరియస్ గా తెలీదు. ఓకే, గూగుల్లో కూడా క్వేర్ అనే ఉంది. ఓకే, సో మీకు నచ్చినట్టు ఉండడమే క్వేర్ అంటే. ఓకే, ఏం ఒక్క అబ్బాయి అమ్మాయి అవ్వాలి అని లేదు, ట్రాన్స్ అవ్వాలని కూడా ఏం లేదు. ఏది లేదు. రెడీ అవుతారు, ఉంటారు, రీల్స్ చేస్తారు. ఒక్క నిమిషం, ఎక్స్పోజ్ కూడా. ఎక్స్పోజ్ ఏం చేయను, స్టోరీస్ ఆడుకుంటాయేమో అంతే. ఏమన్నా ఎక్స్పోజ్? ఒక్క నిమిషం, నాకు కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు ఎక్స్పోజ్ ఉంటే ఏంటి సిచ్యువేషన్? వాట్ డు యు మీన్ బై ఎక్స్పోజ్? ఆ వీడియో డిలీట్ అయిపోయి ఉంటుంది. ఆహా, అంటే నువ్వు పోస్ట్ చేసావు. ఐ డూ పోస్ట్ సమ్ వీడియోస్. ఓకే, నీ ట్రోల్స్ గురించి ఏమంటావు మరి? ట్రోల్స్ వాళ్ళకి నచ్చినట్టు చేయడమే ట్రోల్స్. 500 ఇస్తే ట్రోల్స్ రిమూవ్ చేసేస్తారు. ఇఫ్ యూ గివ్ 500 దే విల్ రిమూవ్ ద ట్రోల్స్. ఆ పేజ్ వాళ్ళే మెసేజ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మీకు ట్రోల్ చేసే పేజ్ వాళ్ళు మెసేజ్ చేస్తారు. ఇఫ్ ఈ మెసేజ్ తం ట్రోల్ రిమూవ్ చేశానంటే 500 ఇస్తే ట్రోల్ రిమూవ్ చేసేస్తారు. 100 రూపీస్ అడుగుతారు, 500 అడుగుతారు, డిపెండ్స్. ఇచ్చారా మరి ట్రోల్స్ రిమూవ్ చేయడానికి? ఎందుకు ఇవ్వాలి? దే ఆర్ గెట్టింగ్ కంటెంట్ ఫ్రమ్ అస్. లైక్ వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు కనీసం ఫేస్ కూడా చూపించట్లేదు, ఊరితే ఎడిట్ చేసి పెట్టేస్తున్నారు. ఆ వీడియో మీకు షేర్ చేసేసి మళ్ళీ మీకు మెసేజ్ పెట్టడమా? నేను కొందరిని కాంటాక్ట్ అని, కొన్ని మంది మంచిగా చేసే వాళ్ళకి ఏం కాంటాక్ట్ అవ్వము, వల్గగా చేసే వాళ్ళది రిమూవ్ చేసేయండి అని అడుగుతాం. డెఫినెట్గా అందరు అడిగేదే.
అడిగితే 500 ఇస్తే రిమూవ్ చేస్తాం, 100 రూపీస్ ఇస్తే రిమూవ్ చేస్తాం అంటారు. రిప్లై ఏమి ఇచ్చారు? నేను ఇవ్వలేదు, అవసరం లేదని చెప్పాను లిటరల్లీ. ఇప్పుడు ఎలాగా వైరల్ అయ్యేది అయిపోయింది, అయిపోయాకే నా వరకు వచ్చేటప్పటికి అది వైరల్ అయిపోతుంది. వాళ్ళు వెంటనే రిప్లై ఏమి ఇవ్వరు, 1 day 2 days 3 days మాక్సిమం 1 week తర్వాత రిప్లై ఇస్తారు. అంటే అంటిల్ ద ఆల్గరిథం అంతా సెటిల్ అయిపోయి వ్యూస్ అన్ని హైయెస్ట్ రీచ్ వచ్చేసి ఇంకా ఆ వీలు కాకుండా ట్రోల్ వచ్చేంత వరకు వాళ్ళు ఏం రిప్లై ఇవ్వరు. ఆ పాత ట్రోల్ తీయడానికి 500 ఇచ్చి నేను ఎందుకు? ఆ మొబైల్ ఉంది, 500 రూపీస్ ఇస్తే ట్రోల్ తీసేస్తాడు. అరౌండ్ 5 million or 4 million వ్యూస్ వచ్చున్నాయి వీడియోకి. తనకి ఫాలోయింగ్ 10K నుంచి 20K వరకు వెళ్ళిపోయింది ఒక్క రీల్తో పెట్టాక. ఆ వీడియో తీయడానికి 500 ఇస్తే తీస్తాడు. యూస్ ఏంటి? ఈ గాట్ ద ఫాలోవర్స్, వ్యూస్ వచ్చాయి, ఫాలోవర్స్ వచ్చారు, అంతా బాగానే ఉంది. అంతా అయిపోయాక తీసేస్తే ఇంకేంటి? వాట్స్ ద డీల్? ఇఫ్ హీస్ రిమూవింగ్ ఆఫ్టర్ ద ఎఫెక్ట్ అంతా అయిపోయాక రిమూవ్ చేసి అవసరం లేదు కదా, పని లేదు మెయిన్. సరే, నీ ట్రోల్స్ వల్ల నువ్వేమైనా ఫేస్ చేస్తావా? లేదు, బికాస్ ఐ హ్యావ్ అ పర్ఫెక్ట్లీ లైక్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఫ్రమ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, మీ ఫ్యామిలీ నుంచి అంటే ఎఫెక్ట్ ఏం లేదా ఈ ట్రోల్స్ వల్ల కానీ, నీ చేంజింగ్స్ వల్ల కానీ? వాళ్ళేం సఫర్ అవ్వట్లే? నో. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, సో మా మదర్ నన్ను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు. అండ్ మై మదర్ హ్యావ్ పాస్డ్ అవుట్ ఇన్ 2023 November. చనిపోయారు డ్యూ టు సర్వైకల్ క్యాన్సర్. మాకు 2 sisters ఉన్నారు, బోత్ ఆర్ మ్యారీడ్. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. మరి మీరేంటి? ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి మీరేంటి? బ్రదరేనా? అంటే క్లారిటీ వచ్చింది జెండర్. యా, బయాలజికల్ మేలే కాబట్టి. యా. అంటే నీకు నాకు నాలాగానే ఉండాలా, గర్ల్ అయినా పర్లేదు, బాయ్ అయినా పర్లేదు, నాకు నచ్చినట్టుగా నేను ఉండాలా అని ఎప్పటి నుంచి అనిపించింది ఆ మైండ్ సెట్కి? నేను ఎప్పుడు అలానే ఉన్నాను. నా మైండ్ సెట్ అంటే చిన్నప్పటి నుంచి అంతే? చిన్నప్పటి నుంచి అంతే. యాక్చువల్లీ నాకు మేకప్ అంటే కొంచెం ప్యాషన్ ఉండేది, బికాస్ మా ఇంట్లో అందరూ సిస్టర్స్, మా ముగ్గురు మా మదరే కాబట్టి దే వర్ క్వైట్ ఇన్ టు దట్ మేకప్ చేసినప్పుడు ఐ వాస్ లెర్నింగ్ అనమాట అట్ ద స్మాల్ ఏజ్ నుంచే. సో అని చూసి సమ్టైమ్స్ ఐ ట్రైడ్ ఇట్, నాట్ ఆన్ మై ఫేస్, ఆన్ మై మదర్స్. సో ఎవరు కనిపించినా ఐ రియలీ గెట్ ఇన్స్పైర్డ్ అనమాట, మేకప్ వేస్తూనే ఉంటాను. సో కరోనా టైంలో పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందంటే అదే. కరోనా టైంలో అన్నీ చేసేసాను, లైక్ స్టార్టింగ్ ఇన్స్టా వీడియోస్ చూస్తూ ఉండే. సో అప్పటికే నేను ట్రయల్ చేస్తూ ఉంటాను. ఇంకా బెటర్ చేయడానికి మా మదర్ ఫేస్ తీసుకున్నాను అనమాట కొంచెం. అప్పటికి తీసుకొని కరోనా అరౌండ్ 3 లాక్డౌన్ టైంలో ఫుల్గా అసలు చూసిందంతా వైరల్ రీల్ అంతా మా మమ్మీ మీద ట్రై చేశాను, మా అక్క వాళ్ళ మీద ట్రైల్ వేస్తాను. సో ఆఖరికి మా మదర్ ఇంకా లేదు నా మొహం మీద వేస్తే ఊరుకోనంత స్టేజ్ వెళ్ళిపోయింది. సో మై మదర్ వాస్ నాట్ ఓకే డూయింగ్ మేకప్ ఫర్ హర్. ఓకే, మీ మదర్తోని మేకప్ ట్రయల్స్ చేసుకున్నారు, ఇప్పుడు మదరే లేదు కదా, మరి ఎప్పుడైనా గుర్తొస్తుంటుందా? యా, చాలా గుర్తొస్తారు. బికాజ్ వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ బాండింగ్ నేను మా మదర్. ఎందుకంటే 16 yearsకి అసలు మా మదర్ని ఒక్కరో కూడా వదిలేసి వెళ్ళింది ఎక్కడికి లేదు. కనీసం ట్రిప్కి కూడా మా మదర్తోనే వెళ్తూ ఉంటాను. స్కూల్ ట్రిప్స్కి కూడా మా మదర్ పంపిరు అసలు, ఒక్కటే ఉంటాయి అట్ట అని చెప్పి. సో మా మదర్ చాలా అసలు బాండింగ్ చాలా స్ట్రాంగ్ కాబట్టి బాగా ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. ఓకే, నువ్వు ఇలా ఉన్నావు, నీకు నచ్చినట్టుగానే నువ్వు ఉన్నావు నువ్వు అంటున్నావు, కానీ నీకు 2 sisters ఉన్నారు కదా, 2 sisters ఎప్పుడు అనపోతుండేనా ఎందుకు రా అలా ఉన్నావు, మంచిగా ఉండు అనేసి? అలా ఎప్పుడు అనలేదు, దేవుడి దయ వల్ల. బికాస్ దే నాట్ గాట్ ద థాట్ ఆఫ్ ఇట్. మేబీ దే ఆర్ ఓపెన్ మైండెడ్ నాలాగే. సో దే నెవర్ ఆస్క్డ్ మీ అనమాట, ఇలా ఎందుకున్నావు అలా ఎందుకున్నావు. వాళ్ళు ఎప్పుడు నువ్వు ఎట్లున్నా మా తమ్ముడివే, ఎప్పుడు ఎట్లున్నా నా తమ్ముడివే అని చెప్పి అన్నారు. కానీ ఇలా చేయకురా, ఏమంటారో ఎవరో ఏదో అంటారో అని మా అక్క వాళ్ళు ఇద్దరు చేయలేదు. బికాస్ దే ఆర్ ఆల్సో లైక్ వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. సో వాళ్ళకు కూడా లైక్ వీ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ బాండింగ్, నాకు మా అక్క వాళ్ళకి మా మదర్కి. సో వాళ్ళు ఎప్పుడేం అడుగుతుండే లేదు. మీకు ఫేమస్ అవ్వడం అంటే ఇష్టం? అలా అసలు లేదు. నేను ఇన్స్టా స్టార్ట్ చేసింది బికాస్ ఐ హ్యావ్ అ ఫ్రెండ్ హూ స్టార్టెడ్ ఇన్స్టాగ్రామ్. రీల్స్ పెడుతుండే, మాటకంటే ఏదో ఒక రీల్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాడు. నువ్వు ట్రై చేయ అన్నాడు, అందుకని చెప్పి వచ్చి. మీరు నా ఇన్స్టాగ్రామ్ చూస్తే కొంచెమైనా ఏమైనా అనిపిస్తుందా లైక్ ఏదో పెద్ద స్టాండర్డ్గా చేస్తున్నానని? నేను అసలు ఏమీ చేయను, పిచ్చి పిచ్చి చేస్తుంటా. ఫుడ్ తినేదాని నుంచి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా మా ఇన్స్టాగ్రామ్లో చూపించేస్తుంటా కొన్నిసార్లు. సో ఏం ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవ్వాలని అస్సలు లేదు. గోల్ ఏముంది మరి మైండ్లో? యా, మైండ్లో అయితే ప్రజెంట్ బైపీసీ కంప్లీట్ చేయాలి, సీట్ వస్తే చదువుకోవాలి, లేకపోతే బీబీఏ చేస్తాను అని ప్రజెంట్ అనుకుంటున్నాను. ఫైనల్గా రీచ్ అయ్యేది ఏంటి? స్టడీ అంటే ఓకే, ఇప్పుడు స్టడీ అవుతుంది. యా, స్టడీ అవుతుంది. ఫైనల్గా రీచ్ అయ్యేది ఏముంది, ఇంకా స్టడీ చేస్తే జాబ్ రాకుండా ఉంటుందా?
దట్స్ ద లైఫ్, అంతే కదా. అంటే బ్యూటిషియన్ అనేది ఇంట్రెస్ట్ కదా అటు సైడ్ దట్స్ నాట్ బ్యూటీషియన్, ఇట్స్ మేకప్ ఆర్టిస్ట్. బ్యూటీషియన్ అంటే నేనేం స్కిన్ కేర్ చేయను కదా, ఫేషియల్స్ అవి చేయలేను కదా, సో దట్స్ మేకప్ ఆర్టిస్ట్. అంటే మీరు ఆ షేవ్ ఆ మేకప్ అవన్నీ చూస్తే చేస్తున్నారేమో అని బ్యూటీషియన్ లేదు అసలు. నేను అసలు కోర్స్ కూడా ఏం తీసుకోలేదు ఇంతవరకు ఆన్లైన్లో. ఎవ్రీథింగ్ నువ్వు గూగుల్లో యూట్యూబ్లో ఏం చూసినా అన్నీ వచ్చేస్తాయి, ట్యూటోరియల్స్ నుంచి అన్నీ. సో ఐ స్టార్టెడ్ విత్ యూజింగ్ లైక్ 200 రూపీస్ లాక్మీ ఫౌండేషన్ మా అక్క దగ్గర నుంచి తీసుకొని మొహం మీద అప్లై చేస్తున్నాను. నవ్ ఐమ్ యూజింగ్ లైక్ 4300 రూపీస్ ఫౌండేషన్ కొని దాన్ని కూడా ట్రస్టింగ్ చేస్తూ ఉంటా. సో ఓకే. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చాలా వరకు ట్రోలర్స్ ఉన్నారు కదా, ట్రోలర్స్ ఏమంటారు అంటే వాళ్ళు ట్రోల్ చేయబట్టే నువ్వు ఇంటర్వ్యూకి వచ్చి కూర్చున్నావు అని అంటారు. మళ్ళీ వారికి ఏం సమాధానం చెప్తావు? ఇఫ్ దే ఆర్ గెటింగ్ ట్రోల్డ్, వాళ్ళు ఎందుకు ఫేమస్ అవ్వట్లేదు? అయితే వాళ్ళ మొహాలు పెట్టుకొని ట్రోలింగ్ చేసుకోవచ్చు కదా. ఇఫ్ నేను మీకు సింపుల్ అడుగుతున్నాను, యు ఆర్ అన్ యాంకర్, యు ఆర్ అ ట్రోలర్, సారీ నాట్ యాంకర్, యు ఆర్ అ ట్రోలర్ రైట్ నౌ. సో నన్ను ఎందుకు ట్రోల్ చేసి నన్ను ఫేమస్ చేయడం ఎందుకు? నువ్వే ఫేమస్ అవ్వు, అంతే కదా. లైక్ వై కాంట్ యూ బీ ఫేమస్? నన్ను ఎందుకు ఫేమస్ చేయాలి? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు బీ ఫేమస్. నేను వచ్చి అడగట్లే కదా ప్లీజ్ నన్ను ఫేమస్ చేయి అని చెప్పి. యూ కెన్ బీ అ ఫేమస్ కదా. ఇఫ్ యూ కెన్ బికమ్ ఫేమస్ దెన్ యూ క్యాన్. నేను ట్రోల్ చేయమని అడగట్లేదు. నీకై నువ్వు ట్రోల్ చేసి అడిగితే నేను ట్రోల్ చేశాను కాబట్టి ఫేమస్ అయ్యాడంటే అది వాట్స్ దట్ కరెక్ట్ థింగ్ ఇన్ దట్? ఓకే, నీకు ఫ్రెండ్షిప్లో బాయ్సా గర్ల్సా? బోత్. బోత్. ఎవరితో ఎక్కువ ఉంటావు? అసలు మా మదర్ చాలా రిజర్వ్డ్గా పెంచారు నన్ను చెప్పాలంటే. ఫ్రెండ్స్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరే ఉన్నారు ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే. బికాస్ నా స్కూలింగ్ అంతా కూడా మా మదర్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో స్కూలింగ్ కూడా అంతా కొంచెం రెగ్యులర్ యాబ్సెంటీస్ అట్లా అయింది అంతే. ఓకే, నీ వాయిస్ ఫీమేల్ వాయిసేనా మేల్ వాయిస్ కూడా ఉంటుందా? యాక్చువల్లీ నా వాయిస్ ఇదే. ఐ హ్యావ్ డిడ్ సమ్ ఆన్లైన్ వాయిస్ కన్వర్షన్ థెరపీస్ విత్ డాక్టర్. సో నవ్ ఐ కెన్ చేంజ్ వాయిసెస్. ఇప్పుడు వాయిస్ మేల్ ఫీమేల్ రెండు వస్తుంది. రెండు వస్తుంది. ఒకసారి మేల్. హలో. హలో. మేల్లోనే ఇంటర్వ్యూ చేద్దాం కొంచెంసేపు. యా యూ కెన్. ఎలా నచ్చితే అలానే. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి.